హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఇవాళ మనము ఈ వీడియోలో అంబానీ కొడుక్కి ప్రాణాలకు ముప్పు 200 కమాండోలతో రక్షణ వెనుకున్నటువంటి భయంకరమైనటువంటి నిజాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. 200 మంది కమాండోలు, వాళ్ళ చేతిలో అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, వెనక బుల్లెట్ ప్రూఫ్ కార్ల పటాలము. ఇదంతా ఎవరి కోసం కాదు, ఒకే ఒక్క వ్యక్తి కోసం. ఆయనే అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ యొక్క కొడుకు, చిన్న కొడుకు. ఇంతకీ అనంత్ అంబానీకి ఎందుకు ఇంత భారీ భద్రత అవసరం? ఆయన ప్రాణాలకు ఎవరి నుంచి అసలు ముప్పు ఉంది? ఈ 200 మంది రక్షణ వలయం వెనక అసలు దాగి ఉన్నటువంటి అసలు కథ ఏంటనేది వీడియోలో చెప్తాను. భారత్లోనే కాదు, ఆసియాలోనే అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ముఖేష్ అంబానీ కుటుంబం గురించి మనందరికీ కూడా తెలుసు. వాళ్ళ విలాసవంతమైన జీవితం కానీ, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కానీ ఎంత పెద్దదో, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి భద్రతా వలయం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా అనంత్ అంబానీకి కల్పిస్తున్నటువంటి భద్రత చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా దేశ ప్రధానులు కానీ, రాష్ట్రపతులు కానీ, అలాంటి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిమందికి మాత్రమే ఇలాంటి Z+ కేటగిరీ అనేది ఉంటుంది భద్రత. కానీ ఈ Z+ కేటగిరీ ఇప్పుడు అంబానీ కుటుంబానికి ఎందుకు ఇచ్చారు? కేవలం వాళ్ళకి డబ్బు ఉందని చెప్పేసి ఈ ఏర్పాట్లు చేశారా, లేకపోతే నిజంగానే వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచనలో పడేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ టాపిక్స్ అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒక లైక్ బటన్ కొట్టండి. ఇదే అంబానీ కుటుంబానికి ఉన్నటువంటి భద్రత అయితే పెంచలేదండి. దీని వెనక కొన్నేళ్లుగా వాళ్ళకి ఎదురవుతున్నటువంటి భయంకరమైనటువంటి బెదిరింపులు, భయపెట్టే సంఘటనలు అనేకం జరిగాయి. ఆ బెదిరింపుల పరంపర అనేది ఎప్పుడు ఎలా మొదలైంది చూస్తే వాళ్ళకి ముప్పు ఎంత తీవ్రంగా ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ బెదిరింపుల పర్వం అనేది 2021 నుంచి ఒక్కసారిగా అయితే పెరిగింది. ముంబైలోని వాళ్ళ ఇల్లు అయినటువంటి యాంటీలియా, దాని బయట పేలుడు పదార్థాల్లో నింపినటువంటి ఒక స్కార్పియో కార్ని కనుక్కున్నారు. అదే దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం అనేది సృష్టించింది. ఆ వెహికల్లో 20 జిలిటిన్ స్టిక్స్తో పాటు ఒక వార్నింగ్ లెటర్ కూడా దొరికింది పోలీసులకి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. వచ్చేసారి మీ కుటుంబం మొత్తాన్ని కూడా అంతం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్లో రాశారన్నమాట. అది పెద్ద కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఉంది కదా, NIA రంగంలోకి దిగేసి దీని వెనుక ఉన్నటువంటి ఒక వ్యవస్థీకృత కుట్ర జరుగుతోంది అని చెప్పేసి గుర్తించింది. అయితే బెదిరింపులు అనేవి ఈ 2021లో వచ్చిన బెదిరింపులు అప్పట్లో ఆగలేదు. తర్వాత మళ్ళీ 2022లో కూడా వచ్చినాయి. ఆగస్టులో సర్ HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కి వచ్చినాయి. కేవలం 2 గంటల్లోనే 8కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చినాయట. ముఖేష్ అంబానీని, ఆయన కుటుంబాన్ని చంపేస్తాము అని చెప్పేసి ఒక అజ్ఞాత వ్యక్తి పదే పదే హెచ్చరించాడు. పోలీసులు వెంటనే ఆ కాలర్ చేసిన అతను అయితే పట్టుకున్నారు. కానీ కథ మాత్రం మళ్ళీ మొదటికే వచ్చింది. అక్టోబర్ 2022లో, అది ఆగస్టులో, మళ్ళీ అక్టోబర్లో అదే హాస్పిటల్కి బెదిరింపు కాల్స్ అనేవి మళ్ళీ వచ్చినాయంట. ఈసారి ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేదంటే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని చెప్పేసి ఈమెయిల్ పంపించారట. ఈసారి ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నటువంటి బెదిరింపులు కానీ, దాడులు కానీ అంబానీ కుటుంబానికి ఉన్న ముప్పు తీవ్రతను మనం బయటపెట్టినాయి. ఈ నిరంతరం హెచ్చరికలతో భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు వాళ్ళ భద్రతను అత్యున్నత స్థాయిలో కల్పించాలని చెప్పేసి నిర్ణయించారనమాట. ఇక మరి ఇంతకీ ఈ Z+ కేటగిరీ భద్రత అంటే ఏంటి? అనంత్ అంబానీ చుట్టూ ఉండే ఆ రక్షణ వలయంలో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ కాన్వాయ్ ఎలా ఉంటుంది? ఇక్కడే అసలు విషయం అనేది ఉంది. Z+ కేటగిరీ అనేది భారత్లో అత్యున్నత స్థాయి భద్రత. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే, అది మోడీ ప్రేమతో చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ముఖేష్ అంబానీ ఇంకా అతని కుటుంబ సభ్యులకు కూడా ఈ భద్రతని దేశంలోనే కాకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా కల్పిస్తుంది అనమాట. కేంద్ర హోంమంత్రిత్వ శాఖని ఆదేశించింది కోర్టు. అయితే ఈ భద్రతకు అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా అంబానీ కుటుంబం భరిస్తుంది. ఇది గవర్నమెంట్ భరిస్తుంది అంటే జనరల్గా ప్రజల సొమ్ము, ట్యాక్స్ పేయర్ల సొమ్ము, మన సొమ్ము తీసుకుపోయి వాడగబెడుతున్నారంటే మనం అనుకుంటాం. కానీ ఈ ఎప్పటి నుంచో ఉంది, చట్టం కూడా చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన పోలీసులు వాడుకోవాలంటే, ఏదైనా సెక్యూరిటీకి భద్రతకు వాడుకోవాలంటే వాళ్ళకి పైసలు కూడా కట్టొచ్చు అనమాట. అట్లా ఈ భద్రతకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా అంబానీ కుటుంబమే బేర్ చేస్తుంది. Z+ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇందులో దాదాపు 55 మంది సిబ్బంది ఉంటారండి. 55 మంది, 55. వీళ్ళలో అత్యంత శిక్షణ పొందినటువంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG, లేదంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఉంటారు కదా, CRPF, వీళ్ళకి చెందినటువంటి కమాండోలు కేటగిరీలో, Z+ కేటగిరీలో ఉంటారు. వీళ్ళంతా కూడా అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉంటారు. ఎలాంటి దాడినైనా సరే ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. ఈ ప్రభుత్వ సిబ్బందితో పాటు అంబానీ కుటుంబం ప్రైవేటుగా తమ సొంతంగా ఇంకొక 150 మందిని ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకుందట.
అని అంటారు మీడియాలో కథలు అనమాట. అంటే ఆ 55 కాకుండా వీళ్ళు ఒక 150 మంది ఉన్నారు, అందుకే 200 మంది సెక్యూరిటీ అంటారు. అయితే ఈ ప్రైవేటు సెక్యూరిటీలో ఇజ్రాయిల్లో శిక్షణ పొందినటువంటి మాజీ సైనికులు కూడా ఉన్నారట. ఇజ్రాయిల్ శిక్షణ అంటే మామూలు కూడా అదిగా, వాళ్ళు కూడా ఉన్నారట. ఇలా ప్రభుత్వ ప్రైవేటు సిబ్బంది మొత్తం కలిపితే అనంత్ అంబానీ చుట్టూ ఉండేటువంటి రక్షణ వలయంలో దాదాపు 200 మంది దాకా ఉన్నారని తెలుస్తుంది. ఇక అనంత్ అంబానీ కాన్వాయ్ విషయానికి వస్తే ఒక చిన్నపాటి సైన్యమే ఆయన పోతుంటే ఆయన వెనక చిన్నపాటి సైన్యమే గుర్తుకొస్తుంది అనమాట. ఈ మధ్య ఈ దుబాయ్లో జరిగినటువంటి ఆయన కాన్వాయ్కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో పక్కన వేస్తున్నాను చూడండి. ఇందులో దాదాపు 20 కార్లు ఉన్నాయి. భారత్లో కూడా అంబానీ ప్రయాణించేటప్పుడు రేంజ్ రోవర్ కానీ, మెర్సిడెస్ బెంజ్ కానీ, జీ వ్యాగన్ కానీ, ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడినటువంటి భారీ కాన్వాయ్ అయితే ఆయన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ కాన్వాయ్లో ఒక జామర్ వెహికల్ కూడా ఉంటుందట. సేమ్ మనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరికీ ఇచ్చినట్టే. ఇక మొబైల్ సిగ్నల్ని బ్లాక్ చేసి రిమోట్ కంట్రోల్ బాంబులను కూడా నిర్వహించేసేటువంటి ఒక జామర్ కూడా వెహికల్ కూడా ఉంది. అనంత్ ప్రయాణించేటువంటి మెయిన్ వెహికల్ రోల్స్ రాయిస్ కలిసినటువంటి బ్లాక్ బ్యాడ్జ్. దీని ధర 10 కోట్ల రూపాయల పైనే ఉంటుందంటారు. భద్రత కోసం అని చెప్పేసి ఈ కారుకి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వేయించుకున్నారు, ఇంకా బాంబ్ ప్రూఫ్ కూడా మార్పులు అయితే చేశారు. ఈ మొత్తం భద్రతా వ్యవస్థకి నెలకి దాదాపు 40 నుంచి 45 లక్షలు, 50 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి మీడియాలో నివేదికలు అయితే అందుతున్నాయి మనకి. ఈ భద్రతా వలయం చూస్తే అనంత్ అంబానీ కేవలం ఒక వ్యాపారవేత్తలా కాకుండా ఒక దేశాది నేతలాగా కనిపిస్తారు. అంటే అది అతిశయోక్తి ఏం కాదు, ఆయన ప్రాణాలకు ముప్పు అంత తీవ్రంగా ఉందని చెప్పడమే దీని ఉద్దేశం అన్నమాట. ఇక 200 కమాండోలు, అభేద్యమైనటువంటి భద్రత, దీని వెనుకున్నటువంటి ఆ భయంకరమైన నిజం ఏంటంటే అదేదో కుట్ర సిద్ధాంతం కాదు, ఒక సింపుల్ కానీ భయానకమైనటువంటి వాస్తవం ఇది నేను చెప్పబోయేది. ఇప్పుడు ఆ నిజం ఏంటంటే అపారమైనటువంటి సంపద, అంతులేని పలుకుబడి ఉన్నప్పటికీ కూడా అనంత్ అంబానీ జీవితం బంగారు పంజరంలో బందీగానే మారిందని చెప్పుకోవాలి. ఆ భయంకరం నిజం నిరంతరం వాళ్ళని ఎప్పుడు ఎటు నుంచి ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. 2021 యాంటీలియా బాంబు వేధింపు దగ్గర నుంచి 2022లో వచ్చిన కాల్స్ వరకు కూడా యాదృచ్ఛికంగా జరిగినాయి కావు, అన్నీ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలే. అంబానీ కుటుంబం కేవలం ధనవంతులు మాత్రమే కాదు, మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి శక్తి. వాళ్ళ మీద దాడి చేయడం అంటే కేవలం ఒక కుటుంబం మీద దాడి చేసినట్టు కాదు, దేశ ఆర్థిక స్థిరత్వం మీద కూడా దాడి చేయటాన్ని విశ్లేషకులు అయితే చెప్తుంటారు. ఈ భద్రత కేవలం బెదిరింపు కాల్స్, స్పందనకు మాత్రమే చూడకూడదు. అనంత్ అంబానీ రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో కీలక బాధ్యతలు అయితే చేస్తున్నారు. అలాగే ఆయన జామ్నగర్లో వంతార పేరుతో ప్రపంచంలోని అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాలు దాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆయన తరచుగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఉదాహరణగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా 2025 మార్చి ఏప్రిల్ నెలలో జామ్నగర్ నుంచి ద్వారక వరకు కూడా 170 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. దానికి సంబంధించిన విజువల్ కూడా చూడండి ఒకసారి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన ప్రజలకి దగ్గరికి చేసిన భద్రతా పరంగా మాత్రం మరింత సున్నితమైన లక్ష్యంగా మారే అవకాశం అయితే ఉంది. అందుకే ఆ భయంకరమైన నిజం ఏంటంటే ఆయన స్వేచ్ఛగా తిరగలేరు, ఫ్రెండ్స్తో కలిసి మామూలుగా మనలాగా హోటల్కి వెళ్ళలేరు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రతి క్షణం కూడా ఆయన జీవితం 100 కళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. ఈ భద్రత ఒక కవచంలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన చుట్టూ నిర్మించినటువంటి ఒక అదృశ్యమైన గోడ అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. ఈ భద్రత వెనుకున్నది అహంకారం కాదు, అంతులేనటువంటి ఆందోళన అని మనం గమనించాలి. అంబానీ కుటుంబం ఎదుర్కొంటుంది డబ్బు కోసం చేసే చిన్న చిన్న బెదిరింపులు కాదు, వారి ఉనికిని ప్రశ్నార్థం చేసేటువంటి వ్యవస్థీకృత శక్తులను. అందుకే ఈ 200 మంది కమాండోలు కేవలం రక్షకులు కాదు, ఆయన స్వేచ్ఛకు సాధారణ జీవితానికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని ఒక్కసారి లైక్ బటన్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంబానీ భద్రత మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే అనంత్ అంబానీ చుట్టూ ఉన్న ఈ భారీ భద్రత ఒక ఫ్యాషన్ కాదు, ఆయన ఫ్యాషన్ కోసం నడుపుకోవట్లేదు, అదొక అవసరం. ఆయనకి పదే పదే వస్తున్నటువంటి ప్రాణహాని బెదిరింపులు కానీ, వారి కుటుంబం యొక్క ఆర్థిక ప్రాముఖ్యత కానీ దీన్ని తప్పనిసరి చేసినాయి. ఇలాంటి భద్రతలో ఆయన బతకాల్సి వస్తుంది. ఓవైపు ఆయన వంతార ప్రాజెక్టులతో తనలోని జంతు ప్రేమను చాటుకుంటున్నారు, మరోవైపు అదే టైంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక సైన్యాన్నే వెంటబెట్టుకొని తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నారు. డబ్బు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ స్వేచ్ఛని ఇవ్వలేదు. ఈ ప్రశ్నకు సమాధానం బహుశా అనంత్ అంబానీ జీవితాన్ని చూస్తే మనకు అయితే అర్థమవుతుంది. భవిష్యత్తులో ఈ భద్రత మరింకా కఠినమవుతుందా, ఇంకా 200కి ఇంకా పెరుగుతారా, లేక ఈ బెదిరింపుల పర్వానికి ఎప్పుడైనా ముగింపు పలికే అవకాశం ఉందా అంటే దానికి మనం ఏం చెప్పలేం, కాలం చూడాలి, మన కాలమే సమాధానం చెప్తుంది. ఈ అంశంపై
మీ ఆలోచనలు ఏంటో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోద్దు. మేము పెట్టేటువంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.